మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఈసీఎల్ నుండి నాగారం. ఈసీఎల్ నాగారం నుండి. ఇంత దూరము? ఎంత దూరం అంటే ఐడియల్ 20 కిలోమీటర్స్. 20 కిలోమీటర్స్. అమ్మా ఇక్కడ గుడి ఎన్ని సంవత్సరాలు అవుతుందమ్మా ఇక్కడ? చాలా సంవత్సరాలు అంటుంది. చాలా సంవత్సరాల కింద నుండి. అక్కడ నుంచి ఇంత దూరం వచ్చారు, ఇంత రష్ కనబడుతుంది కదా, మరి అక్కడ ఇటు అమ్మవారి గుళ్ళు ఉన్నాయి కదా తల్లి? ఈమె బాగా నమ్మకం కూడింది కాబట్టి ఇంత దూరం వచ్చారా? మీ పేరమ్మా? రేణుకాదేవి. రేణుకాదేవి గారు నాగారం నుండి ఇక్కడ వరకు వచ్చారు. అవును. అమ్మా ఇది ఏం టెంపుల్? ఈ ఏరియా ఎక్కడ వస్తుందమ్మా? ఈ ఏరియా అంత ఐడియా లేదండి నాకు. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు తల్లి? తార్నాక నుండి. అంటే ఈ గుడికి ఇంత దూరం రానికి కారణం ఏంటమ్మా? అమ్మవారికి నవరాత్రులు చేస్తున్నామండి. దర్శనం చేసుకుందామని వచ్చి. మరి ఇంకా చాలా గుళ్ళు ఉన్నాయి కదమ్మా, ఇక్కడ తరలి వస్తున్నారు జనాలు, ఇంతగానం వస్తున్నారు. అమ్మవారి ఇక్కడ ఉందని ఇక్కడ వచ్చినాం. మాకైతే కొద్దిగా తెలుసు అని వచ్చినామండి. అక్క మీరు ఎందుకోసం వచ్చారు ఇక్కడికి? ఏమి మంచి జరిగిందని వచ్చారక్క? మనము మొక్కుకున్న ఏ కోరికైనా నెరవేరుతుందని చెప్పడం జరిగింది. చాలా బాగా అనిపించింది అమ్మవారి దగ్గరకు వస్తే. ఓకే వద్దామని 1 year నుంచి వస్తున్నామండి. ఇంతకుముందు ఎప్పుడైనా వచ్చిరాక? వచ్చాను. అప్పుడు ఇంత రష్ ఉందా? లేదు, ఇది ఫస్ట్ టైం. ఇంత ప్రజలు ఈసారి ఎక్కువ కనిపిస్తున్నారు కదా? చాలా జనం. ఇంతకుముందు ఇంత పబ్లిక్ లేదు. అంటే మొక్కులు చెల్లుతున్నాయి అని చెప్పేసి వస్తారా, లేకపోతే ఇంకా అందరు వస్తారా? మేము వస్తారా? లేదు, మొక్కులు చెల్లుతున్నాయని వస్తున్నారు. మీ మొక్క ఏం చెల్లిందక్క? వస్తున్నాను పిల్లల స్టడీ కోసం అని. నిజం చెప్పాలక్క? లేదు నిజమే. మొక్కులు వెళ్తున్నాయి కదా అందరికైతే? ఓకే.
ఎక్కడి నుంచి వచ్చారు? ఇంత దూరం ఎలా దొరికింది మీకు? మేము నాగారం నుండి వచ్చామండి. ఒక శ్రీలత అని గుడికి తెలిసిన ఆమె మాకు ఇక్కడ ఇన్ఫర్మేషన్ ప్రత్యేకంగా ఏముంది మేడం ఈ రోజు ఇంత తరలి వస్తున్నారు పబ్లిక్? ఇది 15 సంవత్సరాల ముందు శేఖర్ అనే అతను కట్టించాడంట. ఇప్పుడు ఇక్కడ కిలోమీటర్ ఉంది, అక్కడ కిలోమీటర్ పైన ఉంది. మరి ఎక్కడ లేనట్టు దేవతలు ఇక్కడ ఒకటే ఉందా? ఇంకేమన్నా దేవతలు అక్కడికి వెళ్ళి వదిలిపెట్టి ఇక్కడ ఇంత దూరం రావడానికి కారణం? ఫస్ట్ నుండి అంటే మన హైదరాబాద్ లో ఫస్ట్ టెంపుల్ కట్టిందంటే వరాహ టెంపుల్ అంటే ఇది. అంటే వరాహ టెంపుల్ అంటే ఇది ఒకటే ఓల్డ్ అల్వాల్లో. మరి అంటే మెయిన్ రోడ్ కు 4 కిలోమీటర్ల దూరం ఉంది. వెతుక్కుంటూ ప్రజలు వస్తున్నారు. మేము వచ్చే రోడ్ లో కూడా చాలా మంది కనిపించారు. మరి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇట్లా నాగారము ఎక్కడెక్కడికి వెళ్ళో వరంగల్ నుంచి వచ్చినామని చెప్తున్నారు. మరి దీని ప్రత్యేకత ఏందమ్మా ఇది? అంటే ఒక్కసారి మన ధర్మబద్ధంగా గాని న్యాయబద్ధంగా గాని ఒక కోరిక అనుకుంటే మొక్కుకుంటే కంపల్సరీ తీరుతుంది ఆ కోరిక. కోరికలు తీరుతున్నాయి కాబట్టి కంపల్సరీ పబ్లిక్ తరలి వస్తారంటారా మేడం? కొంచెం టైం పట్టినా కూడాను దూరం ఉన్నా కూడాను కోరికల కోసం అమ్మవారిని దర్శనం అంటే చేసుకోవాలని కోరికలు తీరుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా వస్తారు. కోరికలు తీరకపోతే ఎవరు రాకపోతుండే ప్రజలు. అని కాదు అంతే కదా మేడం మీరు అట్లని చెప్పేది? కాదు, కాకపోతే చాలా పవర్ఫుల్ అమ్మవారు వారాహి అమ్మవారు అంటే. అమ్మవారు అంటే పవర్ఫుల్ అని కొంచెం అందులో తెలుసు మేడం. కాకపోతే ఏంటంటే కోరికలు తీరితేనే గుడికి వస్తారా, లేకపోతే కోరికలు తీరకపోతే అట్లేం రారా అని లేదు, చెప్పేసి. దర్శన భాగ్యంగా అయినా చాలు. అంటే అంటే ఇది ఎక్కువ మంది రావడానికి రీజన్ అది. ఇది అల్వాల్లో ఉందని చెప్పేసి ఇప్పటి వరకు మేము లోకల్ రిపోర్టర్ గా మేము ఇక్కడ తిరుగుతుంటాం, మాకే తెలియదు. ఈ రోజు ప్రజలను చూసి మేము ఇక్కడ రావడం జరిగింది. అంటే మరి ఇక్కడ అల్వాళ్ళు ఉన్న వాళ్ళకి సగం మందికి తెలియదు ఇక్కడ. అంటే అలాంటిది ఇక్కడ ఈ గుడి ద్వారా చాలా మంది వెతుక్కుంటూ వస్తున్నారు కదా. మరి ఇక్కడ బయట తెలిసినంత ప్రజలకి ఇక లోకల్ తెలియలేకపోతున్నారు. అది మనకు ఐడియా లేదు. కాకపోతే మాకు నాగారం నుండి వచ్చిన వాళ్ళకి ఏంటంటే సేవ గురించి వచ్చాము ఆల్రెడీ. అచ్చా, మీరు సేవ గురించి వచ్చారా మేడం? సేవ గురించి ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ వస్తే ఒక 8 days మేము సేవ చేసాం. తర్వాత దాని గురించి తెలిసి మా నాగారం కాలనీ వాళ్ళని తీసుకుని వచ్చాను దర్శన భాగ్యంతో. ఎక్కడి నుంచి వచ్చారమ్మా మీరు? నాగారం నుంచి వచ్చామండి. అల్వాల్లో వారాహి అమ్మవారి గుప్త నవరాత్రులు జరుగుతున్నాయని తెలిసి వచ్చాము. ఈ రోజు నిజరూప దర్శనం అయ్యింది. చాలా బాగుంది అమ్మవారు. 2 days ఉంటదంట. 1 year ఒక 2 days నిజరూప దర్శనం ఇస్తారంట. ఈ రోజు చాలా బాగుంది అమ్మవారు. చాలా ఎంతో జనాలు వచ్చారు, ఎంతో మంది వచ్చారు. మళ్ళీ అనుకున్నవి కూడా అన్ని అవుతాయంట. ఇక్కడ అల్వాల్లో ఇంత దగ్గర ఉందని మాకు తెలియదు, ఇదే ఫస్ట్ టైం. మరి అందుకని చూడడానికి వచ్చాము. మేము కూడా ఇందాక ఆయన టెంపుల్ యజమాని తోటి మాట్లాడడం జరిగింది. సోమవారం రండి, సోమవారం వరకు చాలా బిజీ ఉంటాం సార్, ఏమో అనుకోకండి, బయట వాయిస్ తీసుకోండి, లోపల నేను ఇచ్చేంత పొజిషన్ లో లేను, తరలి వస్తున్నారు జనాలని చెప్పుకుంటూ వస్తున్నాడు ఆయన. మరి ఇప్పుడు మీకు రానికి ఇంత కారణం ఏంటి మేడం? మీరు ఒక టీమ్ గా ఏర్పడి వచ్చారు కదా. అంటే మేము సేవ కోసం అని వచ్చాము. అంటే ఎక్కడ ఉంటే అక్కడ వెళ్తారా సేవ కోసం? ఎక్కడున్నా వెళ్తాం. ఇంత ముందు తిరుపతిలో గిట్ట చూసాను ఫోటో. 15 మెంబర్స్ అండి. 15 మెంబర్స్ ఒక్కోసారి. శ్రీశైలం, తిరుపతి ఎక్కడున్నా వెళ్తాం. 600 మెంబర్స్ ఉన్నారు. అంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి చాలా ఫోటోలు నేను చూసాను గ్రూప్ లో. చాలా మంది తిరుపతి, శ్రీశైలం సేవ చేసుకోవడానికి వెళ్తుంటారు కదా. మరి ఇక్కడ వచ్చినందుకు మీరు ఏం చెప్పదలుచుకురమ్మా? ఎలా ఉంది టెంపుల్? అంటే చాలా బాగుందండి. చిన్న టెంపుల్ అయినా అమ్మవారు చాలా పవర్ఫుల్, మంచిగా అనిపించింది చూడగానే. అసలు మనం అనుకున్న విధంగా అయితే ధర్మబద్ధంగా మంచిగా ఉంది అమ్మవారు. అంటే మీరు అనుకున్న దానికంటే ఇంకా చాలా బాగుంది. చాలా బాగుంది. చిన్న టెంపుల్ కానీ చాలా బాగుంది. జనాలు అయితే చాలా మంది వచ్చారండి. 1000-2000 మంది ఉన్నారు ఇప్పుడు లైన్ లో. మేము మార్నింగ్ 6 నుంచి వచ్చిన వాళ్ళకి కూడా ఇప్పుడు 11-12 దర్శనం ఇచ్చారు. లోపల గోమాతలు గానీ అలాంటివి కనిపిస్తున్నాయి పైకి వెళ్ళి లోపలికి. ఇప్పుడు మీడియా వద్దని చెప్పారు కాబట్టి ఆగినాము. ఆ గోమాతలు దేనికోసం యూజ్ చేస్తున్నాము? అంటే గుడి వాళ్ళవే. గుడి వాళ్ళే అన్నవి. అంటే ఇప్పుడు ఏమలవాడ గుళ్ళు ఉంటాయి కదా, అలాంటివి ఏమన్నా ఉన్నదా? ప్రోగ్రామ్ ఏం లేదా? నా పేరు సాహితి. సాహితి, ఎక్కడి నుండి వచ్చారు? మేము ఇక్కడ సూర్యానగర్ లోకల్ లోనే ఉంటాం. సూర్యనగర్ లో ఉంటారా? సూర్యనగర్ అంటే ఇక్కడనే కదా? ఇక్కడే. మేము యాక్చువల్లీ చాలా లక్కీగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే ఈ గుడికి ఎక్కడెక్కడ నుంచి దూరం నుంచి వస్తున్నారు. సో మా ఇంటి దగ్గరే ఉండడంతో మేము చాలా లక్కీగా ఫీల్ అవుతున్నాం. ఇక్కడ మీరు సూర్యనగర్, జొండబండ ఈ ఏరియాలో ఉంది కదమ్మా. ఈ జొండబండ, సూర్యనగర్ ఇక్కడ చాలా మందికి తెలియదు కదా తల్లి. ఇక్కడ తరలి వస్తున్నారు, డిస్ట్రిక్ట్ ల నుండి వస్తున్నారు కదా. మరి ఇక్కడ ఉన్న ప్రజలకు ఎందుకు తెలియలేకపోతుంది? యాక్చువల్లీ అట్లేం లేదు, అందరూ వస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ చాలా ఫేమస్ అయింది. ఇప్పుడు మా సూర్యనగర్ నుంచి చాలా మంది వస్తున్నారు. నేను ఇప్పుడు 1 kilometer దాకా ఉంది, అక్కడికి వెళ్ళి సర్వే చేసుకుంటూ వచ్చాను. ఎక్కడైనా సరే బయట మండలి వాళ్ళు ఉన్నారు, అల్వాల్ మండలి వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు. అంటే ఇది యాక్చువల్లీ 2 times కండక్ట్ చేస్తున్నారు కదా ఈ డే లో. లైక్ మార్నింగ్ కండక్ట్ చేస్తున్నారు అండ్ ఈవినింగ్ కూడా కండక్ట్ చేస్తున్నారు కదా ఇదంతా. సో ఈవినింగ్ వచ్చే వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళు లోకల్ నుంచి అయి ఉండొచ్చు కదా.
అంటే ఇప్పుడు మాకు తెలిసిన సమాచారం ఏంటంటే ఇక్కడ ఈ 2 years నుంచి ఎక్కువ డెవలప్ అయిందని చెప్పడం జరుగుతుంది కొందరు. 2 years నుంచే అయిందని అంటున్నారు. కాకపోతే చాలా పవర్ఫుల్ కదా అది దేవత మటుకు చాలా. ఉమ్. మీరు ఏం కోరుకురు తల్లి? ఇక్కడ ఏం కోరుకున్నారు మీరు? అది ఎలా చెప్తాం, మేము చెప్పాం కదా. చెప్పకుండా కొంచెమన్నా చెప్తే ఇంకో 10 మంది దేవుని గుడి కాడికి రాగలుగుతారు కదా. అట్లయితే చెప్పు, అట్లయితే నేను చెప్పలేం కదా. అది ఎవరి అంటే thoughts మమ్మీ వాళ్ళకు ఉంటాయి. బాగుండాలన్నా, డాడీ బాగుండాలన్నా ఏం కోరుకురు కొంచెం చెప్తే పబ్లిక్ కి అర్థమవుతుంది కదా. అంతా ఫ్యామిలీ గురించే కోరుకుంటారు ఎవరైనా. సేమ్ కదా ఎవరికైనా. ఇది శ్రీవారి సేవా సమితి ట్రస్ట్ ట్రస్ట్ నుండి నుంచి మీరు సరస్వతి గారి ఆధ్వర్యంలో మేము ఈ సేవా కార్యక్రమానికి ఇంతకుముందు ఏమైనా సేవలు చేశారా అమ్మ సరస్వతి నుండి? చాలా చేస్తాం. ఏం చేశారు మేడం? బల్కంపేట మహంకాళి టెంపుల్, స్వర్ణగిరి టెంపుల్ చాలా చేసాం. బల్కంపేట మహంకాళి టెంపుల్, తర్వాత స్వర్ణగిరి, ఇలాంటి శ్రీవారి సేవా సమితి నుండి కూడా మాకు అవకాశం కలిగింది. అంటే నాగారం నుండి ఎక్కడ సేవ టైం దొరికితే అక్కడ పోయి సేవ చేసుకుంటారు అనమాట మీ యొక్క గ్రూప్. మా గ్రూప్ నాగారం నుండి ఒక 600 మెంబర్స్ ఉన్నారు. మేము శ్రీవారి సేవా సమితి నుండి సేవా సమితి నుంచి ఖచ్చితంగా వెళ్తున్నారు. వచ్చాము.